3D వీడియో ఎడిటింగ్. ఒకసారి ఈ వీడియో చూడండి. చాలామంది ఇలాంటి ఎడిటింగ్స్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్‌లోనే చేయగలరనుకుంటారు. కానీ ఇలాంటి 3D స్టైల్ వీడియోలు మీరు మొబైల్ ఫోన్‌లోనే చేయొచ్చు. మీ దగ్గర ఫోన్ ఉండాలి. ఆ పైన కొంచెం క్రియేటివిటీ, పేషెన్స్ అయితే ఉండాలి. ఈ వీడియో ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేశారు అనుకునే విధంగా 3D ఎడిటింగ్ ప్రిస్మా 3Dలో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్‌లో ప్రిస్మా 3D అని అయితే సెర్చ్ చేయండి. PRISMA 3D అని సెట్ చేసి యాప్ అయితే 90 MB అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మీ మొబైల్ ఫోన్‌లోకి అయితే ఇన్‌స్టాల్ చేయండి. యాప్ అయితే ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. యాప్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయాక మీరైతే యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ కనుక మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే యాప్ కనుక ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. మనం అయితే కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే వచ్చిన తర్వాత మీరు దీనికోసం అయితే అడుగుతుంది యానిమేట్ ఆర్ మోడల్ అని. నేనైతే యానిమేట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తానన్నమాట. నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి సైడ్‌లో సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కొన్ని యాప్ సెట్టింగ్స్ అయితే మనకైతే ఇక్కడైతే ఉంటాయన్నమాట. మనం అయితే యానిమేషన్ చేయడానికి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనమైతే ఇక్కడ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ప్లెయిన్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లెయిన్ మోడల్‌ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఆప్షన్స్‌లో మనమైతే ఆ మోడల్‌ని అయితే ఎడిట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు అనమాట. మనకి స్టార్టింగ్‌లో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! మూవ్, రొటేట్, స్కేల్ అని చెప్పి. ఆ 3 ఆప్షన్సే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే నా ప్లెయిన్ బోర్డ్ యొక్క సైజ్ అయితే నేనైతే కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే దాన్ని బాక్స్ లాగా అయితే మార్చడానికి యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ప్లెయిన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్ యారోని కనుక మీరు కింద కొంచెం డౌన్‌కి అయితే స్వైప్ చేస్తే మీకైతే ఒక బాక్స్ అయితే క్రియేట్ అవుతుందనమాట. చూసినారు కదా! మీకు బాక్స్ యొక్క డెప్త్ ఎంత కావాలంటే అంతైతే మీరు ఉంచుకొని అప్లై చేసి మళ్ళీ నార్మల్‌గా యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మన ప్లెయిన్ మోడల్‌ని అయితే కొంచెం పైకైతే ఉంచుకోండనమాట గ్రిడ్‌కి తగ్గట్టుగా. ఓకే. నెక్స్ట్ అయితే కావాలంటే మళ్ళీ మనం ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట. మన మోడల్‌ని అయితే మీకైతే కొంచెం పైకి పెట్టుకున్నాను. నెక్స్ట్ మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కలర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మోడల్‌కి అయితే మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన కలరు. నెక్స్ట్ టెక్స్చర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. టెక్స్చర్ మీద క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఏదైనా టెక్స్చర్ ఇమేజ్ అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక టెక్స్చర్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేస్తాను అనమాట. వైట్ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్. అప్లై అవ్వడానికి ఒక 10-20 సెకండ్స్ టైం అయితే పడుతుంది. అప్లై అయిపోయాక కింద మనకి టిక్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ చేసి మనకి ఒక టెక్స్చర్ అయితే ఎలా యాడ్ అయిందో లేదో చూసుకోవచ్చు. కావాలంటే టెక్స్చర్ కూడా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే గ్రీన్ కలర్ గ్రిడ్ ఉన్న ఒక టెక్స్చర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మోడల్ అని చెప్పి అయితే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి నేనైతే పైకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లెయిన్ కలర్ ఒక ప్లెయిన్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఆ ప్లెయిన్ మోడల్‌కి సైజ్ అయితే నేనైతే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి రొటేట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి ఈ బాక్స్‌ని అయితే నేనైతే 2 పార్టీషన్స్‌గా డివైడ్ చేయడానికి అయితే ఆ బాక్స్ మధ్యలో అయితే నేనైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట. మనమైతే కొంచెం టైం తీసుకొని స్కేల్ అండ్ రొటేట్ ఆప్షన్ ద్వారా ఆ బాక్స్‌ని అయితే 2 కింద అయితే నేనైతే డివైడ్ అయితే చేస్తున్నాననమాట. అంటే మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! యానిమేషన్ అయితే 2 బాక్స్ మధ్యలో డివైడ్ అయినట్టు 2 బాక్సెస్ కావడానికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టెక్స్చర్‌లోకి అయితే వెళ్ళి సేమ్ అదే గ్రిడ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసి ఆ గ్రిడ్ అయితే మ్యాచ్ అయ్యేటట్టు నేనైతే మూవ్ ఆప్షన్ ద్వారా ఆ గ్రిడ్స్ అయితే మూవ్ అయ్యేలాగా అయితే చూసుకుంటున్నాననమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆ ఎదర ఒక ప్లెయిన్ బోర్డ్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి కింద డిటాచ్ ఆప్షన్ మీద ఉంది కదా! ఆ డిటాచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే దాని యొక్క సైజ్ అయితే తగ్గిస్తున్నాను. అంటే మనకి కెమెరా మూవ్‌మెంట్‌కి అయితే మొత్తం క్లోజ్డ్ బాక్స్ ఉంటే మనకి యానిమేట్ చేయడానికి అయితే బాగోదు. అందుకైతే నేనైతే డిటాచ్ అయితే చేసి కొంచెం సైజ్ అయితే తగ్గించాననమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లెయిన్ మోడల్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ప్లెయిన్ మోడల్ ఇంపోర్ట్ చేసుకొని ఈ ఫస్ట్ యొక్క బాక్స్ పార్టిషన్ మధ్యలోకి అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని టెక్స్చర్‌లోకి అయితే వెళ్ళి నేనైతే ఇంకొక టెక్స్చర్ అయితే యాడ్ చేస్తాను. నేనైతే ఒక కమ్యూనిటీ పోస్ట్‌ని అయితే టెక్స్చర్ కింద అయితే యాడ్ చేశాను. రొటేట్ ఆప్షన్ ద్వారా దాన్నైతే సరైన యాంగిల్‌లోకి అయితే రొటేట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. రొటేట్ చేసుకొని మూవ్ ఆప్షన్ ద్వారా కొంచెం
పైకైతే మూవ్ అయితే చేసుకుంటున్నాననమాట. చేసుకున్నప్పుడు మనకైతే కొంచెం చీకటికైతే అనిపిస్తుంది కాబట్టి లైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 రకాల లైట్స్ అయితే ఉంటాయి. అక్కడ పాయింట్ లైట్ అనైతే ఉంటుంది కదా! ఆ పాయింట్ లైట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే మనకైతే లైట్ అయితే యాడ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ లైట్‌నెట్టి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ప్లెయిన్ టెక్స్చర్ మోడల్ ఆ లైట్‌ని అయితే అక్కడ ప్లేస్ చేయాలి. నేనైతే లైట్ యొక్క రేంజ్ అయితే కొంచెం తగ్గించాననమాట. తగ్గించి ఆ లైట్‌ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్న ప్లెయిన్ మోడల్ యొక్క కింద అయితే నేనైతే ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి ఇంటెన్సిటీ అయితే మొత్తం కంప్లీట్‌గా ఫుల్ అయితే చేశాననమాట. ఓకే. లైట్ యొక్క కలర్ అయితే నేను వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని రేంజ్ అయితే ఇప్పుడు ఇంక్రీజ్ చేశాననమాట. ఓ 15 రేంజ్ అయితే పెట్టాను. మనకి ఇంకా లైటింగ్ కావాలంటే ఓ 20 రేంజ్ అయితే సెలెక్ట్ చేశాను. 20 రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ లైట్ అయితే నేను మనకు కావాల్సిన యాంగిల్‌లో మూవ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు యానిమేషన్ చేయడానికి మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంది కదా! కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి కెమెరా అయితే వస్తుందనమాట. అక్కడ జంపింగ్ అని చెప్పి అయితే ఆప్షన్ ఉంది కదా! ఆ జంపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనమైతే కెమెరా అయితే మోడ్‌లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ పైన యానిమేషన్ అని చెప్పి అయితే మనకు ఆప్షన్ కనబడుతుంది కదా! యానిమేషన్ మీద క్లిక్ చేసి ఓపెన్ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే మన కెమెరా ఇక్కడ వచ్చింది. దాన్ని మళ్ళీ జంపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. క్రియేట్ చేసి మనకి ఎంతసేపు కావాలో నేనైతే ఒక 10 సెకండ్స్ అయితే యానిమేషన్ అయితే ఉండాలి కాబట్టి టైమ్ లైన్ 10 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. మనకైతే రైట్ సైడ్ అయితే కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా! ఆ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని మన కెమెరాని అయితే మనమైతే మూవ్ చేసుకోవచ్చనమాట. చూడండి నేను 2 సెకండ్ దగ్గరైతే మన కెమెరానైతే నేనైతే మూవ్ చేస్తున్నాను. మళ్ళీ 4 సెకండ్ దగ్గరైతే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి కెమెరానైతే మూవ్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్ అయితే నేను మీకు ఆరో మార్క్‌లో చూపించాను కదా! పక్కనే ఉంటుంది. మనకి రైట్ సైడ్‌లో. మళ్ళీ 6 సెకండ్స్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మన కెమెరానైతే కొంచెం పైకైతే మూవ్ చేస్తున్నాననమాట. మూవ్ చేసిన తర్వాత ఓకే. మనకైతే లాస్ట్ అయితే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి ఆ కెమెరానైతే ఈ యొక్క ప్లెయిన్ ఇమేజ్‌కి అయితే నేను లెఫ్ట్ సైడ్‌కి తీసుకుంటున్నాననమాట కెమెరాని. తీసుకొచ్చిన తర్వాత మనకి కెమెరా మూవ్‌మెంట్స్ అయితే అన్నీ సరిగ్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆరో మార్క్‌లో ఇచ్చిన ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! అది ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే వస్తామనమాట. మనమైతే వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 720పీ, 1080పీ అలాగే ఫ్రేమ్స్, వీడియో స్పీడు, వీడియో బిట్ రేటు మనమైతే చాలా రకాల టైమ్స్ అయితే క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నేనైతే 1080పీ సెలెక్ట్ చేసి క్రియేట్ వీడియో అని చెప్పి అయితే ఆప్షన్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనకి ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది. నేనైతే బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ అయితే వస్తే వాటర్ మార్క్‌తో మనకి ప్రో సబ్స్క్రిప్షన్ లేకుండానే ఫ్రీగానే వీడియో రెండర్ అవుతుంది. మనకైతే వీడియో రెండర్ అయ్యాక అక్కడ పక్కన సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే సేవ్ అయితే అయిపోతుందనమాట. మన వీడియో అయితే ఒకసారి ప్లే చేసి చూసుకోవచ్చు. మన వీడియో అయితే ఎలా అయితే వచ్చిందో. మన వీడియో అయితే బాగానే వచ్చింది. మీరు గనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే. నేనైతే సెకండ్ పార్టిషన్ యాడ్ చేశాను కదా! ఆ సెకండ్ పార్టిషన్‌లో ఇంకొక ప్లెయిన్ మోడల్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేస్తున్నాను. ప్లెయిన్ మోడల్ అయితే ఇంపోర్ట్ చేసి టెక్స్చర్‌లోకి అయితే వెళ్ళి నేను ఇంకొక యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ అయితే అలర్ట్ మోషన్ ప్లేలిస్ట్‌కి అయితే చేశాననమాట. ఒక కమ్యూనిటీ పోస్ట్. ఆ కమ్యూనిటీ పోస్ట్ అయితే యాడ్ చేసి అలాగే నేనైతే ఒక లైట్ అయితే యాడ్ చేస్తున్నాననమాట రేంజ్. లైట్ అయితే ఒక 20 రేంజ్ అయితే ఉంచుకొని లైట్ అయితే కరెక్ట్‌గా ప్లేస్ చేస్తున్నాను. మీరైతే లైట్ అయితే సరిగ్గా యూజ్ చేస్తే మీ 3డీ యానిమేషన్ ఇంకా చాలా అద్భుతంగా అయితే వస్తుంది. నెక్స్ట్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మనం ఇందాక యానిమేట్ చేసాం కదా కెమెరా. ఆ కెమెరా మీద సెలెక్ట్ చేసుకొని ఈసారి ఆ కెమెరా యొక్క యానిమేషన్ యొక్క లెంత్ అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి 8 సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం టాప్‌కి అయితే కెమెరా మూవ్ చేసి మళ్ళీ 10 సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెకండ్ పార్టిషన్ దగ్గరైతే నేనైతే జూమ్ అయితే చేస్తున్నాను. జూమ్ చేసి మళ్ళీ ఆ అలర్ట్ మోషన్ ప్లేలిస్ట్ దగ్గర ఆ కమ్యూనిటీ పోస్ట్ ఫోటోకైతే జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈసారి అయితే నేను రైట్ సైడ్‌కి అయితే కెమెరా అయితే మూవ్ అయితే చేస్తున్నాననమాట. మూవ్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో అయితే నేనైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తున్నాననమాట. వీడియో రెండర్ అవ్వడానికి ఒక 1-2 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట. వీడియో అయితే రెండర్ అయిపోతుంది. ఇలా అయితే మనం 3డీ వీడియోస్ అయితే ప్రిజ్మా 3డీ యాప్‌లో చేసుకోవచ్చు. మీరు ఇంకా వీడియోకైతే లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.